హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ఏ చేపతో అయినా సరే నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ముక్కా పులుసు రెండు టేస్టీగా ఉంటాయి. 1 కేజీ చేప ముక్కలను తీసుకొని శుభ్రంగా సాల్ట్ తోటి క్లీన్ చేసి పెట్టుకోండి. లైట్గా మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం ఆ చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మనం మిక్స్ చేయడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్స్ చేసిన చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్లో నానబెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి ముక్కలని, అలాగే కట్ చేసిన 2 ఆనియన్స్ని, కట్ చేసిన 2 టమాటాలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ముక్కలని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. నేను చూపించే విధంగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి. కట్ చేసిన 1 ఆనియన్ యాడ్ చేసి రెండింటిని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం చింతపండు నుంచి తీసిన రసం ఉంది కదండి, ఆ రసాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మన పులుసుకు తగ్గట్టు వాటర్ని కూడా వేసుకోవాలండి. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నానండి నేను. మీకు పులుసు ఇంకా కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లైట్గా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసి నేను చూపించే విధంగా ఒక్కసారి కదపండి. అట్లాగూ క్లాత్తో పట్టుకొని గెరటతో తిప్పొద్దండి, ముక్కలు చిదురవుతాయి. ప్లేట్ పెట్టేసి ఒక 15 నిమిషాలు ముక్కల్ని ఉడికించండి. పులుసులో ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు అట్లాగా ఉంచండి. అంతేనండి, టేస్టీ చేపల పులుసు రెడీ. చేపల పులుసు వేడి మీద కన్నా కూడా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.